హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు రాజు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో నితిన్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తారని సమాచారం. వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన ఇష్క్ మూవీ సూపర్ హిట్ అయి నితిన్కి మంచి కంబ్యాక్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ చిత్రంలో నటిస్తారని టాక్. ఇందులో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ కనిపిస్తారని సమాచారం వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా తర్వాతి షెడ్యూల్ డిసెంబర్లో శ్రీలంకలో జరుగుతుందని సినిమా ఇండస్ట్రీలో టాక్. కృతి శెట్టి జంటగా నటిస్తున్న అన్నగారు వస్తా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్లో విడుదల కానుంది. అర్జున్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మఫ్టీ పోలీస్ ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ప్రకటించిన మేకర్స్. కుమారుడికి నీర్ అని పేరు పెట్టినట్లుగా వెల్లడించిన సెలబ్రిటీ కపుల్ పరిణీతి చోప్రా, రాఘవన్. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఐబొమ్మ ఇమ్మడి రవి గురించే చర్చ జరుగుతోంది. దీంతో ఆయన జీవితంపై సినిమా తీసేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. ఇమ్మడి రవి జీవితంలో జరిగిన వాస్తవాలు, ఆయన చేసిన పోరాటం, ఎదుర్కొన్న వెన్నుపోట్ల గురించి సినిమా తీయబోతున్నాం. రవి, అతని టీం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి విషయాలు చూపిస్తామని తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ప్రకటించింది. వారణాసి మూవీలో శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని దర్శకుడు రాజమౌళి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయంపై సర్వత్రా చర్చ నెలకొంది. దీనికోసం తమిళ హీరోను ఆయన సంప్రదించే యోచనలో ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే టాప్ తెలుగు హీరోని తీసుకుంటే మరింత ఎగ్జైటింగ్గా ఉంటుందని పలువురు అంటున్నారు. ఈ రోల్లో ఎవరు నటిస్తే బాగుంటుందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఐబొమ్మ క్లోజ్ అవడంతో సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవి వల్ల ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగిందని, ఇకపై తమకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అయితే పైరసీ ఆగినందున మూవీ కలెక్షన్లు పెరుగుతాయా అనే చర్చ మొదలైంది. సినిమాల్లో సత్తా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకే వెళ్తారని ఇది ఎన్నోసార్లు రుజువైందని నెటిజన్లు పేర్కొంటున్నారు. నయనతార బర్త్డే సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రతి సంవత్సరం లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే విఘ్నేష్ ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. రోల్స్ రాయ్స్ బ్లాక్ బ్యాచ్ స్పెక్టర్ను గిఫ్ట్గా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారు విలువ సుమారు 10 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు వారణాసి సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్ను 2 ఏళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ను SSMB 29 టీం ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్ని రిజిస్టర్ చేసినట్లు తెలుస్తుంది. అందుకే గ్లిమ్స్లోని మూవీ టైటిల్ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. బాహుబలి ది ఎపిక్ సినిమా జపాన్లో రిలీజ్ కానుందని సమాచారం. డిసెంబర్ 12న విడుదల చేస్తారని, 5న ప్రీమియర్కు ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరవుతారని తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా విజువల్గా, మ్యూజికల్గా భారీగా ఉండబోతుందని మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ పేర్కొన్నారు. అఖండ 2 ఒక తెలుగు సినిమా మాత్రమే కాదని, సనాతన హైందవ ధర్మమని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. జాజికాయ పాట విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. టైటిల్ సాంగ్ని ముంబైలో విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ, మన దెబ్బ ఏంటో హిందీ వాళ్లకు చూపించాం. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటారు. ఇక్కడ ఇంట గెలిచాం, అక్కడ రచ్చ రచ్చ చేశాం అని చెప్పారు. జాజికాయ పాట ఐటమ్ సాంగ్ కాదని, కుటుంబ వేడుక సమయంలో వస్తుందని చెప్పారు. మన స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న ప్రియురాలు హరిణ్యతో ఆయన వివాహం జరగనుంది. కాబోయే దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ట్రైలర్ విడుదలైంది. రామ్ ఎనర్జీ, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. కన్నడ స్టార్ ఉపేంద్ర ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు P దర్శకత్వంలో వహించిన ఈ మూవీ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత C కళ్యాణ్ హాట్ కమెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్ళైనా చేయాలంటూ ఫిలిం ఛాంబర్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. దట్స్ ఆల్ అబౌట్ టుడే మూవీ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.